మా 35 తీసినటువంటి అద్భుతమైన ప్రొడ్యూసర్ల ప్రొడక్షన్ వాల్యూస్ కానివ్వండి పర్ఫెక్ట్ గా ఆన్ పాయింట్ ఉన్నాయని చెప్పుకోవాలి. అండ్ ఇప్పుడు ఈ సినిమాలోని మరికొంతమంది ఆర్టిస్టులని పిలిచేద్దాం. ఇక్కడ నాకు అందరినీ చూస్తుంటే చిన్న తరుణ్ భాస్కర్ అలుమినై మీట్ లో ఉన్నట్టుంది. తరుణ్ భాస్కర్ స్కూల్ ఆఫ్ థాట్ అలుమినై మీట్. దర్శి ఫ్రమ్ పెళ్లి చూపులు అండ్ తరుణ్ వాజ్ మై ఫస్ట్ డైరెక్టర్ ఇన్ పెళ్లి చూపులు, మై ఫస్ట్ కమర్షియల్ హిట్. అండ్ నౌ ఇప్పుడు హీరో కింద నా అల్లుడు. గుడ్ ఈవినింగ్ అండి. సో యా మాట్లాడడం చాలా కష్టం యాజ్ ఇట్ ఈస్గా. సో తరుణ్, ఈషా, దర్శి వీళ్ళందరితో నేను పనిచేశాను. మా సజీవ్ గారు నా ఫస్ట్ ఏడి, ఇప్పుడు డైరెక్టర్. అందరికీ నమస్తే. అనిపిస్తుందా? అందరికీ నమస్తే. నన్ను పెద్ద కన్విన్స్ చేయాల్సిన అవసరం ఏం పడలేదు ఇక్కడికి రావడానికి. జస్ట్ సృజన్ ఫోన్ చేసి ప్రీ రిలీజ్ ఉంది, కొంచెం తరుణ్ గురించి మంచి మాటలు ఏమైనా చెప్పని చెప్పాడు. నేను చెప్పనని చెప్పిన. ఆబ్వియస్లీ ఎందుకు చెప్పాలో కూడా నాకు అర్థమైతలేదు. అప్పుడు ఎప్పుడో చేసిండు, మళ్ళీ ఎప్పుడు అడిగినా ఎప్పుడు వెళ్ళి ఇట్లా తరుణ్ ఏమైనా చేద్దామా అంటే చేద్దాం. నమస్కారం అండి. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. సో థ్యాంక్స్, వచ్చిన అందరికీ థ్యాంక్ యూ. ఫస్ట్ విశ్వక్ బ్రో, థ్యాంక్స్ ఫర్ కమింగ్. నాకు యాక్చువల్లీ కూర్చున్న వాళ్ళందరూ ఎంతో ఇష్టమైన పర్సన్సే. బికాస్ అందరికీ నమస్కారం. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్కి మీకు అందరికీ స్వాగతం. This is the only extent of this language that I know at the moment because this is our first film, but I'm sure we have a long way to go. I just want to introduce ourselves. I'm Vivek Krishnani. I'm the CEO of Movieverse Studios. It's a company that's promoted by Anand Mahendra and Aditya Pitti. And my colleague Anup, he's the CEO of our regional business. And we are co-producers of this film with, the dynamic Srujan Yarabulu of S Originals. And we're really happy about it. Every time I come here, I realize two things. First thing is that Telugu cinema is not an industry, it's an emotion. And the second thing is Hyderabadi food is an addiction. One biryani and my nutritionist stops talking to me. I really love this city, the culture, the warmth, the food. And we were lucky enough to go to Rajamundry for the shoot. Lovely place, warm people, and wow, the food on the set by Kamesh was out of this world. I think I thought that instead of producing a film, we are actually at a food. We at Movieverse are indeed, very, very happy and proud to be at this moment. Honestly speaking, it's been a very, very gratifying experience for us to be part of this journey. This journey is a labor of our love, our passion, and our hard work from the entire team. And we are very, very happy and proud to be presenting this to you.
I think the beauty of this film or the narrative is not just the complexity of the relationships, but it's the soul, it's the humor, and the end result of what we are trying to say out of this film. That's the beauty of this entire film. We love the experience of being part of this journey right from the beginning to the end. And as హలో ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఎక్కడ స్టార్ట్ చేయాలో సో వన్ స్టార్ట్ విత్ దిస్. ఒక బ్యాక్గ్రౌండ్ లేని ప్రొడ్యూసర్కి సినిమా చేసేటప్పుడు ఉన్న స్ట్రెస్ కన్నా రిలీజ్ ఈవెంట్కి ఒక గెస్ట్ని పిలిచే స్ట్రెస్ మామూలుగా ఉండదు. సో అదే ఆ టైంలో ఒక ఫోన్ కాల్తో మా ఏని టీం అందరూ బాయ్స్ అందరూ చెప్పంగానే వచ్చినందుకు, వన్ ఫోన్ కాల్ అవే దర్శి వచ్చినందుకు ఐ వెరీ హ్యాపీ. అండ్ థ్యాంక్ యూ గైస్ ఫర్ కమింగ్. సో సినిమా గురించి చెప్పాలి అంటే, నిన్న ట్రైలర్ రిలీజ్ అయింది. ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు నేను సజీవ్ వెయిటింగ్, ఓకే ట్రైలర్ రెస్పాన్స్ ఎలా ఉండబోతుంది అనేది యూఆర్ లుకింగ్ ఎట్ ఇట్. కింద కమెంట్స్ చూస్తున్నప్పుడల్లా అక్కడ నేను సజీవ్ అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఎవరైనా సినిమా గురించి మాట్లాడతారేమో, ఓకే మ్యూజిక్ గురించి మాట్లాడతారేమో, డైలాగ్స్ రిక్వెస్ట్ చేస్తున్నాం. గుడ్ ఈవినింగ్ అందరికీ. 1 year నుండి అండర్ గ్రౌండ్ అయి తిరుగుతుండే, ఎవరన్నా బయటికి పిలిస్తే ఇంటర్వ్యూలకు పిలిస్తే కూడా పబ్లిక్ అపియరెన్స్ డీటాక్స్ అని చెప్పి తిరుగుతుండే. బట్ ఇది ఫ్యామిలీ ఫంక్షన్, దీనికి చేయలేము ఆ డీటాక్స్. సో తరుణ్, సో ఫలక్నామా దాస్ సినిమా డైరెక్షన్ స్టార్ట్ చేసా, అప్పటికి ఇంకా ఈ నగరానికి ఏమైంది రిలీజ్ కాలే. సో ఆ బీటీ సైదుల్ క్యారెక్టర్ వేయడానికి అప్పులోని తిరుగు ఒక 2-3 నెలలు ఈ స్టూడియోలోనే తిరిగిన ఆయన వెనక. చేస్తా అంటాడు, చేయనంటాడు, చేస్తా అంటాడు, చేయనంటాడు. ఒక రోజు వచ్చి బిస్కెట్ ఇచ్చిన, తీసుకోండు. ఎందుకు ఇచ్చినావు బిస్కెట్ అంటే, నువ్వు నాకు ఇచ్చినావు కదా ఒకటి అంటుండే. సో ఫైనల్గా ఎట్లనో ఒక లెక్క ఒప్పించి సినిమాలో చేయించిన. బట్ తర్వాత బాధపడ్డా, ఆయన యాక్టర్గా చాలా బిజీ అయిపోయి మా ఈ నగరానికి ఏమైంది 2 స్టార్ట్ చేస్తలేడని చాలా రోజులు ఉండే. అరే ఏంది మనం కూడా పాలు పంచుకున్నాం ఇప్పుడు. యా, సో హలో అండి, గుడ్ ఈవినింగ్ అందరికీ. ఇంత చలి పెడుతున్నా చాలా చక్కగా వెయిట్ చేస్తున్నందుకు. సో నైస్ టు సీ ఆల్ హియర్ అండ్ థ్యాంక్స్ ఫర్ హ్యావింగ్ మీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ సృజన్ గారికి ఆల్ ద బెస్ట్ అండి ఫర్ ప్రొడ్యూసింగ్ దిస్ ఫిలిం ఫర్ తెలుగు ఆడియన్స్. అండ్ డైరెక్టర్ సజీవ్ గారికి ఐఎమ్ వన్ ఆఫ్ దోస్, నాకు చాలా ఎర్లీ ఆపర్చునిటీ వచ్చిందండి ఈ సినిమా చూడటానికి, జస్ట్ టెస్ట్ స్క్రీనింగ్స్ అప్పుడు. థరోలీ ఎంజాయ్డ్. మీరైతే థియేటర్లో అయితే పడి నవ్వుతారు, దట్స్ ఫర్ ష్యూర్. అండ్ తరుణ్ అన్నకి ఆల్ ద వెరీ బెస్ట్, ఈషా మ్యామ్ ఆల్ ద వెరీ బెస్ట్, అండ్ సజీవ్ డైరెక్టర్ అన్నకి సో ఆల్ ద వెరీ బెస్ట్ అన్న. అండ్ జయకృష్ణ గారికి థ్యాంక్ యూ ఫర్ ద అమేజింగ్ స్కోర్. యా, దట్స్ అబౌట్ ఇట్. థ్యాంక్ యూ అండి. సో తప్పకుండా ఈ సినిమా January 30th థియేటర్స్లో చూడండి, మీరు పక్కా నవ్వుతారు. యూ విల్ వాచ్ అన్ అమేజింగ్ ఫిలిం ఇన్ థియేటర్. సో యా, ప్లీజ్ డూ వాచ్. థ్యాంక్ యూ. మొత్తం గ్యాంగ్స్టర్లు అందరూ ఈయనే ఉన్నారండి. అండ్ అందరూ అంబాటి గారి తరఫున మాట్లాడుతున్నారు. నేను కొంచెం పార్టీ మారుస్తా, మా కొండవీటి శాంతి గారి తరఫున మాట్లాడతా, ఆవిడ సైడ్ వాడిని. ఇప్పుడు సార్ అదేంటి వంజరానికి, మీ మనసు వంజరం లాంటిదంటే ట్రైలర్లో చెప్పారు. యాక్చువల్లీ వజ్రం కాదు సార్ అది, విచ్ ఇస్ సో రియల్. ఇక్కడ నేను ఆయనను కలిసినప్పుడు హీ స్టిల్ దట్ వెల్కమింగ్ పర్సన్. ఎలా ఉంటుందంటే, పని చేస్తున్నామా పార్టీ చేసుకుంటున్నామా ఎవరికి అర్థం కాదు, అలా ఉంటుంది. అండ్ బ్రహ్మాజీ గారు చెప్పినట్టు సినిమాలో సారీ డైలాగ్ మర్చిపోయా యాక్చువల్లీ. సో ఎట్టకారం, ఎస్. ఇప్పుడు చెప్పలేదా అంబాటి గారు మీకు, ఆలికి ఆవేశం వస్తే ఆదిశక్తి అవుతుందని చెప్పలేదా మీకు? అది మిస్ చేశారు. ఆ డైలాగ్ దెబ్బేసింది మీకు అది చెప్పకుండా. బట్ ద హోల్ టీమ్ హియర్, ఎస్ ఒరిజినల్స్ అండ్ సుజిత్ గారు, సజీవ్ గారు, సారీ కొంచెం కంగారు వచ్చింది, సజీవ్ గారు అండ్ the whole team, you guys are doing really good and this movie is going to be a bloody blockbuster. ఆ నమ్మకం నాకుంది, ట్రైలర్ చూసి నేను ఎంజాయ్ చేశాను. అండ్ Jan 38 థియేటర్స్కి వస్తుంది. అందరూ హ్యాపీగా వచ్చి నవ్వుకుని చిల్ అయ్యి, ఇందాక సార్ చెప్పినట్టు యూ గైస్ బీ ద బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ దిస్ మూవీ. మీరు బ్రాండ్ అంబాసిడర్ అవ్వండి. మీరు చెప్పండి ఈ సినిమా బాగుందని, నలుగురు చెప్తే అది ఇంకా ముందుకెళ్తూ ఉంటుంది. అండ్ మీడియా ఈజ్ గోనా టేక్ ఇట్
even more further. And I hope this movie reaches every nook and corner and everyone will enjoy this movie. Thank you. థ్యాంక్ యూ శ్రీనాథ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు మా ఈఎన్ఏ గ్యాంగ్ థ్యాంక్ యూ. మీకు బాగా సర్దుబాటు అయినట్టుంది ఇవాళ. థ్యాంక్ యూ. వెళ్ళిపోద్ది అంటే వెళ్ళిపోమంటున్నారేమో అన్న ఫీలింగ్ వస్తుంది నాకు. సో హ్యాపీ టు బీ హియర్, పార్ట్ ఆఫ్ దిస్ వండర్ఫుల్ టీమ్ అండ్ టీమ్స్ దట్ సృజన్ ఇస్ క్రియేటింగ్. 35 సినిమా డైరెక్టర్ బ్రో, నైస్ ఫిలిం యూ మేడ్. ఇవాళ ఫస్ట్ టైం మిమ్మల్ని చూస్తున్నా, సో కంగ్రాచులేషన్స్. నేను బేసిక్గా ఐ హ్యావ్ అ బంచ్ ఆఫ్ ఫ్రెండ్స్, ఇంజనీరింగ్ ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు, ఇంకా అంటే హైదరాబాద్లోనే ఉన్నారు. చాలామంది దే లెఫ్ట్ ద స్టేట్, కానీ అది మనకు అలవాటే కదా ఇక్కడ హైదరాబాద్లో ఎవ్రీబడి లీవ్స్ ఆఫ్టర్ ఇంజనీరింగ్. సో నమస్కారం. ముందుగా ఐ వాంట్ టాక్ అబౌట్ తరుణ్, వన్ ఆఫ్ మై ఫేవరెట్ డైరెక్టర్స్. అండ్ బిఫోర్ టాకింగ్ అబౌట్ తరుణ్, అమ్మ మీ అబ్బాయిని మీరు చాలా చాలా ముద్దుగా పెంచినట్టున్నారు. చాలా బద్ధకం మీ అబ్బాయికి, పూర్తిగా ముద్దు చేస్తారు మీ అబ్బాయిని. తరుణ్ ఫస్ట్ ఫిలిం పెళ్లి చూపుల కంటే ముందు సైనమా అనే ఒక సినిమా తీశాడు, చిన్న షార్ట్ ఫిలిం. అప్పటి నుంచి నాకు ఐ ఫాలో హిమ్ అండ్ ఐ రిగార్డ్ హిమ్ యాజ్ వన్ ఆఫ్ ద డైరెక్టర్స్ హూ బ్రాట్ క్వైట్ ఎ రెవల్యూషన్ తెలుగు సినిమా. రామ్ గోపాల్ వర్మ గారి తర్వాత అలాంటి ఒక కల్చర్ తీసుకొచ్చిన డైరెక్టర్ తరుణ్ భాస్కర్. తన చుట్టుపక్కల వాళ్ళందరినీ ఫ్రెండ్స్ ఏం పర్లేదు, వాళ్ళు అలానే చెప్తారు. వాళ్ళు ఈవెంట్ వాళ్ళు, మనం మాట్లాడాలనుకున్నది మాట్లాడవచ్చు హ్యాపీగా. చెప్పండి. అందరికీ ముందుగా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అండి. యా, ఫస్ట్ నేనే చెప్పాను. థ్యాంక్ యూ అందరికీ, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ టీమ్ మెంబర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అమ్మ గీతా భాస్కర్ గారికి అమ్మ థ్యాంక్ యూ సో మచ్ మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చినందుకు. అండ్ ఇవన్నీ బాయ్స్ టీమ్, అభి అన్న, శ్రీనాథ్ బో, వెంకీ అండ్ ఎవ్రీబడి థ్యాంక్ యూ. అండ్ ప్రియదర్శన్ వెళ్ళిపోయారు, థ్యాంక్ యూ సో మచ్. విశ్వక్ అన్న, యా అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. యాక్చువల్లీ నాకు ఇలాగా కెమెరా ముందు మాట్లాడడం చాలా టెన్షన్ వచ్చేస్తుంది, ఏం మాట్లాడాలో తెలియదు. శాంతి 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 టీం. సో లాస్ట్లో మా ఈశ్వరబ్బ గారు మాట్లాడాలని, సో దానికంటే ముందు మా తరుణ్ భాస్కర్ గారు, మా ఓంకార్ నాయుడు గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఫంటాస్టిక్ డైరెక్టర్ అండ్ ఇప్పుడు హీరోగా మారి ఓం శాంతి 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 అంటూ మనందరినీ జనవరి 30వ తారీఖున పలకరించబోతున్నారు. లాస్ట్కి హీరోనే మాట్లాడుతుంది, అది కరెక్టే, అది ఏది మారలేదు. హీరోనే లాస్ట్కి మాట్లాడుతుంది కూడా. ఫంటాస్టిక్. వన్ థింగ్ ఈజ్, ఇప్పుడు నేను థ్యాంక్ యూలు చెప్పిన అంటే అందరికీ పేర్లు గుర్తుంటాయి, ఎందుకంటే టీజర్ ఈవెంట్లో కూడా ఇన్నే థ్యాంక్ యూలు చెప్పిండు. సినిమా ఆడిందా ఆడలేదా, ఇది ప్రీ రిలీజా, థ్యాంక్ యూలు చెప్తానే ఉన్నాడు సచివ్. ఇప్పుడు థ్యాంక్ యూలు చెప్తున్నారు, అందరికీ పేర్లు గుర్తుండిపోతాయి. ఇక సక్సెస్ మీట్లో మీరే ఆడియన్సే బయటకు వచ్చి నందు థ్యాంక్ యూ, అందరికీ థ్యాంక్ యూ, తరుణ్ థ్యాంక్ యూ అని చెప్తారు. బట్ దట్ ఈస్ జస్ట్ ద వే హీ ఈజ్. సజీవ్ ఈజ్ ఆల్ హార్ట్. గోదావరి నుంచి వచ్చిన, ఐ మీన్ ఫ్రమ్ దట్ ఏరియా, అట్లాంటి మనుషులు ఎట్లుంటారంటే సజీవ్ని చూసి చెప్పొచ్చు అనమాట. ఉత్తముడు అంటే హీఈస్ బేసిక్లీ సచ్ అ నైస్ పర్సన్ బై హార్ట్. ఇంకోటి ఏంటి అంటే, నేను పొగుడుతా అనేసి వచ్చి షేక్ ఇస్తున్నామేమో, సాదా కొట్టిండు సజీవ్. సజీవ్ అంటే ఏంది అంటే సజీవంగా ఉండే మనిషి, కానీ పక్కనోడిని సాగొట్టేదని నాకు ఇప్పటివరకు తెలియదు, ఇప్పుడే తెలిసింది అనమాట. షూటింగ్ అప్పుడు ఎంత జాగ్రత్తామంటే